హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? ఏంటో పల్లెంలో పట్టుకుంది అనుకుంటున్నారా? చాలామంది గుర్తుపట్టే ఉంటారండి. ఇవైతే మేము గిన్నెకాయలు అంటాం, చాలామంది నేరేడుకాయలు అంటారు, కానీ మేమైతే గిన్నెకాయలు అంటాం అండి. ఇవి మా బాబాయ్ కూతురు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట, తీసుకొచ్చింది. ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం అండి. మేము స్కూల్ కాడైతే వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళ ముందుంటే అసలుకి దొంగతనంగా వాళ్ళు తిడతారేమో భయంగా ఏరుకుంటానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు తిన్నాను, మళ్ళీ తర్వాత 2-3 సార్లు కొనుక్కున్నాను అంతే. ఇంకా చిన్నప్పుడు రోజులే మంచిదండి. తునిక్కాయలు, ఎలక్కాయలు, ఇవి ఇరికి పండ్లు, ఏంటి ఊడుగు పండ్లు. ఇరికి పండ్లుని ఊడుగు పండు తింటే నోరు మాత్రం బ్యాడ్ స్మెల్ అవుతుందండి. ఇవన్నీ తినేవాళ్ళం. పెళ్ళైనాక అన్నీ బంద్, అంటే ఇక్కడ ఏ దొరకలేదు కనుక అన్నీ బంద్. నేనైతే తిని ఇసిరేస్తున్నా. మాకు పక్కన కుమ్మం ఉంది, సందు ఉంది కనుక అలా వేసానండి. అంటే రోడ్డు మీద పడిపోతాయి. కొన్ని నేరేడుకాయలు అయితే ఒకరొకరుగా ఎట్లా ఉంటాయి, కానీ మా చెల్లె వాళ్ళ చెట్టు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. తింటా ఉంటే తినబుద్ధి. నేను అప్పుడే అన్నం తిన్నా, అయినా కానీ వాటిని చూడగానే మనసు ఆగక తిన్నాను. నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. లోపల చూడండి ఎంత రెడ్గా ఉందో. కాయలు కూడా మా చెల్లె మంచిగా కడిగి పంపించింది, మళ్ళీ నేను కూడా కడుక్కున్నానండి. ఇలా చిన్ననాటి రోజులు ఎంతమంది గుర్తొస్తున్నాయి, ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ముందుకు తీసుకెళ్తారని, మీ సపోర్ట్ ఇంకా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రొటీన్ నావి పెట్టుకుంటే నా రొటీన్ నేను నచ్చుతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమందిని ఆదరిస్తున్నారు, అలానే మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గిన్నె పండ్లు అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. తింటా ఉంటే తినబుద్ధి అయ్యిద్ది. నేను తింటూనే ఉన్నాను. ఇంకా ఈ మొత్తం అయితే ఇవాళ తందుతోటి గిన్నె పండు తింటే మనకి లోపల ఉన్న బ్లడ్ మొత్తం క్లీన్ అయిపోతుందంటండి. కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లం కూడా తగ్గిద్దంట. అందుకని ఏ సీజన్లో వచ్చే కాయలు ఆ సీజన్లో మాత్రం కంపల్సరీ తినాలి. సీజన్లు ఎప్పుడు అలానే ఉంటాయి, కాయలు ఎప్పుడు అలానే ఉంటాయి, కానీ మనం మాత్రం ఈ సీజన్లో ఉండే వాళ్ళం వచ్చే సీజన్లో ఉండవో కూడా తెలియదు. అందుకనే ఏ రోజు తినాల్సింది ఆ రోజు తినాలి, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలని నేను అనుకుంటున్నానండి. మీరందరూ ఏమనుకుంటున్నారు? నాకు అలానే ఆలోచిస్తారా? అందరికీ బాయ్ అండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.